మన రాజ్యము పరలోక రాజ్యము, పరిశుద్ధులందరితో నివాసముండే రాజ్యవాసులు వారసులు నివాసముండే రాజ్యము. ఆ రాజ్యములో మనకి టికెట్ కావాలి అంటే ఇక్కడ మనము యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడు మనము వారసులుగా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు మనకి అనుగ్రహించిన గొప్ప కృప. రాజుకి కల వచ్చింది, ఆ కళ మర్చిపోయాడు, దాని భావము మర్చిపోయాడు. తన కలత పెడుతుంది. శకుని గాండ్లు పిలిపించాడు. అనేక మంది గారిడి గాండ్లు పంపించాడు. అనేక మందిని తాను పిలిపించుకుని వాళ్ళందరితోని ఈ మాట చెప్పాడు. ఎవరైతే నాకు కల వచ్చింది, కల భావం చెప్పకపోతే చంపేస్తాను అని చెప్తే వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుని ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోను ముందర పెట్టి మీరే ఈ కల చెప్పాలి అని నిశ్చయించుకున్నారు. ఏమని? ఈ కళకి భావం ముందర మీరు చెప్పండి. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ అవుతుంది, మనందరినీ చంపేస్తాడంట.